కేరళలో రమేష్, రత్నమ్మ అనే దంపతులు 11 సంవత్సరాల క్రితం బోర్ తీశారంట. అక్కడ వాళ్ళకి నీరు పడలే. సరే ప్లంబర్ని పిలిపించి క్లోజ్ చేసే సమయానికి అక్కడ ఎవరో సిగరెట్ తాగేసి అక్కడ పడేస్తే అది అంటుపోయింది. అక్కడ ఒక దెబ్బకి నిప్పు వచ్చింది. ఆ నిప్పు రావడంతో వాళ్ళు ఏంటిది అని భయపడిపోయారు మొదట. తర్వాత ఇక్కడ ఏదో మొత్తానికి స్మెల్ చూస్తే ఏ స్మెల్ రాలేదు. మామూలుగానే గ్యాస్కి ఎటువంటి స్మెల్ ఉండదు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక పైప్ తీశారు. ఒక ప్లాస్టిక్ పైప్ ఫిట్ చేసి దాన్ని గ్యాస్కి కనెక్ట్ చేశారు. గ్యాస్కి కనెక్ట్ చేసి ఆ గ్యాస్ పైప్ కనెక్ట్ చేసి ఇంతకు ముందులాగా ఏ విధంగా అయితే ఇచ్చేసారో అలాగా వంట చేయడం మొదలుపెట్టారు. అది పనిచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ 11 సంవత్సరాలుగా రత్నం అనే ఆవిడ అక్కడే ఆ గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తున్నారంట. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల దీని గురించి చాలామంది చర్చ చేస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా దీని గురించి వస్తుంది. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే, మనం కూడా పాతకాలం పద్ధతిలో మనం ఇదేదో ఉంటుంది కదా, ఆవు పేడ, గేదె పేడతో బయోగ్యాస్ తయారు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ గ్యాస్ రావడం వల్ల దాన్ని వదిలేశారు. మరి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల బహుశా వాటికి మళ్ళీ డిమాండ్ పెరిగితే పెరగవచ్చు, కానీ అది పెద్ద తంట. కానీ మన వాళ్ళు గ్యాస్ తయారు చేసేవాళ్ళు ఆ పేడతోటి. దాన్ని మురిగించి ఆ మురుగుతో వచ్చేటటువంటి గ్యాస్ మనకు ఉపయోగపడేది. కళ్ళం నుంచి ఇంట్ల వరకు కూడా పైప్ లైన్ వేసుకునేవాళ్ళు. మనమే అప్పుడు అద్భుతంగా చేసాము, కానీ ఇప్పుడు అన్నీ కూడా ఇతరుల మీద ఆధారపడిపోతున్నాం.